ఈ కార్యక్రమం కేక, ఇంకా చిన్న చిన్న మాటలు సరిపోవట్లేదు. ఒక అద్భుతంగా ఈ సాయంత్రం ఒక అపురూపమైనటువంటి జ్ఞాపకాల దొంతరలోకి వెళ్ళిపోతున్నాం. కానీ ఒక్కటే తక్కువ అవుతుంది. అసలు ఏలన వేరేంటి, గోల చేయరేంటి, ఓ అని కేకలు. తెలుగు వాళ్ళు అసలు అవమానం అండి. అదే పాడిన తర్వాత అద్భుతమైనటువంటి పాటలు పాడాక సూపర్ చింపింగ్స్, స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వచ్చు, చప్పట్లు కొట్టచ్చు, మంచి ఉత్సాహకరంగా ఉంటుంది. అప్పుడు మన తెలుగుదనం బయటపడుతుంది. మళ్ళీ అద్భుతం సార్, అదిగొచ్చు. అసలు మహామహులందరూ కూడా విజిల్స్ వేస్తున్నారు ఇక్కడ. సో అది స్టార్టింగ్ పాయింట్. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక అపురూపమైనటువంటి మురళీ గానంలోకి వెడదాము. ఫ్లూట్ నాగరాజు గారు మళ్ళీ కొన్ని వేణువులు తీసుకుని వస్తారు. కాసేపు ఇలాంటి మధుర మురళీ గానం, మరి కాసేపు అపురూప సంగీతం, ఈ రెండిటి కలయికలతో ఈరోజు సాయంకాలాన్ని ఆస్వాదిద్దాం. శ్రీ ఫ్లూట్ నాగరాజు గారు. మధు ప్రిఖ్య గారు చెప్పినట్లుగా మొన్న 6వ తారీఖున సినిమా పాటలు వాయించలేదండి. నేను ఓన్లీ ఇన్నోవేటివ్ మ్యూజిక్ మాత్రమే వాయించాను. ఇవాళ సినిమా పాటలే వాయిస్తున్నాను. రేపు ఓన్లీ క్లాసికల్, రాగా బేస్డ్, డివోషనల్, అన్నమాచార్య కృతీసు, కీర్తనలు, కొన్ని సూర్దాస్ భజన్స్, డివోషనల్ మ్యూజిక్ అండ్ కాస్మిక్ మ్యూజిక్ అని ఒకటి పెట్టారు. ఆ తర్వాత మధు ప్రిఖ్య గారు ఎప్పుడు నాకు టెస్టులు పెట్టడం దిట్ట. ఆ స్టేజ్ మీద ఏమి అనౌన్స్ చేస్తారో ఏమవుతుందో తెలీదు. సో అదొక ఛాలెంజింగ్ జాబ్ కూడా రేపు ఉంది. సో త్రీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే వన్ మోర్ ఏ గ్రేటెస్ట్ సాంగ్ ఆఫ్ ఎస్పీబీ సార్, composed by none other than the legendary ఇళయరాజా సార్. ఆయన మన భారతీయ సంగీతంలో పుట్టడమే మన భారత జాతి చేసుకున్నటువంటి చాలా గొప్ప అదృష్టం అండి. జాబిల్లి కోసం
బాలు గారు వేసిన ప్రతి గమకం యాజ్ ఇట్ ఈస్గా వాయించడానికి ప్రయత్నించానండి. కొంచెం ఇన్స్ట్రుమెంట్లో కొన్ని వాట్ ఎవర్ డిఫికల్టీస్ ఉంటాయి. అంటే మాకు ఇక్కడ ఫ్లూట్లో జంక్షన్ వస్తుంది, జంక్షన్ అంటారు. అక్కడ మాకు మీన్ రాదనమాట. అంటే అనేటువంటి గ్లైడ్స్ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ఇన్స్ట్రుమెంట్లో యాజ్టీస్గా బాలు గారు పాట పాడాలి, దట్టు ఇళయరాజా గారి కంపోజిషన్ వాయించాలంటే ఈచ్ థింగ్ ఈజ్ లైక్ ఒక సింఫనీ ప్రాక్టీస్ చేసినట్టే. ప్రతి గమకం విని యాజ్టీస్గా వాయించడానికి ప్రయత్నించాను నేను. థ్యాంక్ యూ. నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పాటలు వాయించడం. ఎందుకంటే కాలేజ్ డేస్ అంతా ఇవే పాటలు. ఇళయరాజా గారు మొత్తం రక్తంలో కలిసిపోయి ఉన్నాడు అన్నమాట చిన్నప్పటి నుంచి. అట్లాంటి పాటలు వాయించడం. సో బాలు గారు చాలా ఇన్స్పిరేషన్. ఆ పాటలన్నీ కూడా ఈరోజు వాయించడం చాలా ఆనందంగా ఉంది.